అందరు నిజాయితీ చెప్పండి, ఎంతమంది మీ పేరెంట్స్ మీ ఇంట్లో మీతో టైం స్పెండ్ చేస్తున్నారు? ఎక్కడ చెప్పకపోతే మళ్ళీ ఈ వీడియో చూస్తే మమ్మల్ని కొడతారేమో అని మీరు అనుకోవచ్చు. మీలో ఎంతమంది, సెకండ్ క్వశ్చన్, మీలో ఎంతమంది పేరెంట్స్ ఎప్పుడైనా కూర్చొని ఏదన్నా విషయం చెప్దామని, వాళ్ళ ఎక్స్పీరియన్స్, వాళ్ళ అనుభవాలు, లేకుంటే వాళ్ళకి తెలిసిన మంచి విషయాలు చెప్దామని మీకు చెప్పడం మొదలుపెట్టాక, అమ్మా ఎన్నిసార్లు చెప్తామా, నాకు తెలుసులే కాముండు అని చెప్పి ఎంతమంది డైలాగ్ వాడారు? ఓకే, బాగా గుర్తుపెట్టుకోండి. సార్ వెరీ గుడ్ తల్లి. ఇప్పుడు వాళ్ళు మనకు చెప్పినప్పుడు మనం అంటాం కదా, ఎన్నిసార్లు చెప్తావు ఆపు అని. మనం చెప్పింది కూడా వాళ్ళు పూర్తిగా వినాలి కదా. ఆగు బ్రహ్మముడి సీరియల్ వస్తుంది చూడండి నన్ను అంటారా లేదా సార్ చెప్పండి? మరి మేము చెప్పేది వాళ్ళు వినకపోతే వాళ్ళు చెప్పింది మాకు ఎలా వినా బుద్ధి అవుతుంది సార్ చెప్పండి మీరే. వెరీ గుడ్, షీ డిజర్వ్స్ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్. అంటే యాక్చువల్గా ఇప్పుడు పేరెంట్స్ అందరూ మిగతా విషయాలకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తూ, ఒకవేళ నాన్న ఏదైనా వర్క్లో అనుకో, ఇప్పుడు కాదు మళ్ళీ చెప్తే ఉండని చెప్పి, అలా నువ్వు ఏదైనా చెప్పాలని ఇంట్రెస్ట్గా వచ్చినప్పుడు నాన్న కానీ అమ్మ కానీ నిన్ను అక్కడ బ్రేక్ చేస్తున్నప్పుడు నీకు ఎలా అనిపిస్తుంది? చాలా వేరే, అంటే అదొక తట్టుకోలేంది సార్. నేను చెప్తే వినరు, వాళ్ళు చెప్పింది మనం వినాలి. ఎప్పుడైనా వాళ్ళు ఏ సోది చెప్పినా మనం వినాలి. మనం ఏ ఇంపార్టెన్స్ థింగ్స్ చెప్పిన, మమ్మీ ఈరోజు ఇలా జరిగింది క్లాస్లో అంటే, అవునా ఉండు 2 minutes ఉండు, బ్రహ్మముడి సీరియల్ అయిపోయిన తర్వాత మళ్ళీ మాట్లాడుకుందాం. అప్పుడే మాకు ఫోన్ చూసే ఛాన్స్ వస్తుంది. వచ్చి ఇందాక ఏంటో చెప్తున్నానంటే 2 minutes ఫోన్ చూస్తానంటే, సరే మొన్న ఏమైందంటే అని చెప్తారు సార్. అక్కడ ఫోన్ టైం వేస్ట్ అయిపోతుంది. వాళ్ళు చెప్తారు, మనం వాళ్ళకి చెప్పినప్పుడు వాళ్ళు 2 minutes ఆగండి అంట. వాళ్ళు చెప్పినప్పుడు ఆగు మమ్మీ అంటే, అంతేలే అమ్మ నా మాటలు ఎందుకు వింటావులే అంటారా లేదా సార్ చెప్పండి? వెరీ గుడ్. సో అక్కడ పేరెంట్స్ మీరు చెప్పేటప్పుడు ఆ అటెన్షన్ ఇవ్వకపోతే వాళ్ళు చెప్పేటప్పుడు మేము ఎందుకు అటెన్షన్ ఇస్తాం సార్ అనే పాయింట్ మీది, రైట్? సో అటెన్షన్ ఇప్పించుకునే దానికి మీరేం చేశారు? అంటే పేరెంట్స్ మీ మాట వినాలి అంటే మీరేం చేశారు? మీరు ఎప్పుడైనా మీ ప్రయత్నం మీరు చేశారా? అర్థమైందని అడిగిన క్వశ్చన్. ఎస్, అట్లా అటెన్షన్ ఇద్దామని చూసినా కానీ వాళ్ళు వినరు సార్, కోపంగా అరుస్తారు మళ్ళీ మా మీదకే. కోపంగా అంటే ఇప్పుడు మేము మళ్ళీ వినుమా అని అంటాం, వినరు, అరుస్తారు. ఇప్పుడు వాళ్ళు అట్లా అరిస్తే మేము ఎట్లా చెప్తాం సార్? ఇప్పటిదాకా ఎప్పుడైనా వాళ్ళు ఎప్పుడైనా అరిచినప్పుడు నెక్స్ట్ టైం వాళ్ళతో మాట్లాడాలనిపిస్తుందా, మాట్లాడనిపించదు సార్? ఇలా ఎంతమందికి జరిగింది ఇప్పటిదాకా? పక్కా. మీరు ఏదైనా వెళ్ళి చెప్పేటప్పుడు ఒక అబద్ధమో ఒక తప్పో మీరు పొరపాటు ఏదైనా చేశారనుకుందాం. మనం చాలామంది అబద్ధాలు చెప్తుంటారు. ఎంతమంది ఇప్పటిదాకా అబద్ధాలు చెప్పారు? అబద్ధాలు చెప్పారు, నిజాయితీగా చేయిస్తారు చూసారా, రియల్లీ ఫెంటాస్టిక్. అవునా? అబద్ధాలు ఎందుకు చెప్తున్నారు? అబద్ధాలు ఎందుకు చెప్పాల్సి వచ్చింది? మీకు సైకలాజికల్ కారణం తెలియకపోతే నేను చెప్తా, కానీ దానికంటే ముందు అబద్ధాలు ఎందుకు చెప్పాల్సి వచ్చింది? వాళ్ళు తిడతారనే భయంతో. ఫస్ట్ టైం ఏదైనా పొరపాటు చేసి అమ్మ దగ్గర నాన్న దగ్గర వెళ్ళినప్పుడు వాళ్ళు మిమ్మల్ని తిడితే మీరు ఇంకోసారి ఎక్కడ తిడతారన్న భయంతో అబద్ధం చెప్తున్నారు, రైట్ ఆర్ రాంగ్? అలా కాకుండా ఎలా చెప్తే మీరు ఇంకోసారి తప్పు చేసినా పొరపాటు చేసినా వాళ్ళకి వెళ్ళి మీరు చెప్పేవాళ్ళు? సార్ మై నేమ్ ఇస్ జోష్నా ఫ్రమ్ నార్త్ సిటీ హై స్కూల్. నా వర్షన్ ఏంటంటే స్కూల్లో జరిగిన ప్రతి విషయం మమ్మీ డాడీతో షేర్ చేయాలి. అప్పుడు మనం వాళ్ళతో ఏం చెప్పాలనుకున్నా మనకు భయం పుట్టదు. ఎంత తప్పు చేసినా, అది ఎంత పెద్ద తప్పు అయినా సరే మనం ఫ్రీగా చెప్పుకోగలుగుతాం. కానీ ఆ టైంలో మీ పేరెంట్స్ బుద్ధి లేదా, ఎన్నిసార్లు చెప్పాలి, అలా బిహేవ్ చేయొద్దని చెప్పాను క్లాస్లో, మళ్ళీ ఎందుకు అలా చేస్తున్నావు అని చెప్పి నీకు 2-3 సార్లు అలా చెప్తే ఇంకోసారి వాళ్ళకి వెళ్ళి చెప్తావా చెప్పవా? అది మనమే ఆలోచించాలి. మనం చేసింది తప్పు కదా, ఇంకోసారి రిపీట్ చేయొద్దు. మమ్మీ వాళ్ళు కూడా చెప్పారు కదా, స్కూల్లో టీచర్స్ కూడా చెప్తారు అది తప్పు, మనం చేయొద్దని. అట్లాంటప్పుడు మనం అది రిపీట్ చేయొద్దు. ఒకవేళ కొంతమంది స్టూడెంట్స్ పొరపాటున ఏదైనా రిపీట్ చేసినప్పుడు వాడు వెళ్ళి ఇంట్లో చెప్పాలంటే ఎక్కడ మళ్ళీ మా అమ్మ తిడుతుందని చెప్పి వాడు హైడ్ చేయాలని చూస్తాడు. అలాంటప్పుడు అసలు పేరెంట్స్ ఎలా చెప్తే పిల్లలు హ్యాపీగా ఇంకోసారి ఆ పొరపాటు చేయకుండా ఉంటారు? నీలాగా మెచ్యూర్డ్గా ఆలోచిస్తే దట్స్ రియల్లీ ఫెంటాస్టిక్. కొంతమంది నాలాగా నాటీగా ఉన్నారు అనుకో, అప్పుడేం చేయాలి? అంతే కదా, రైట్? ఫస్ట్ మై నేమ్ ఇస్ శరత్ కుమార్ అండ్ ఐఎమ్ ఫ్రమ్ ఆర్ఎస్కే హై స్కూల్ చింతల్. సో మీలాగా నాటీగా ఉంటే ఏం చేయాలంటే, ఎప్పుడైనా మనం ఎగ్జామ్లో ఫెయిల్గానే అయ్యామనుకో, నార్మల్గా వెళ్ళామనుకో, వాళ్ళు ఏమంటారంటే నువ్వు ఇలానే ఫెయిల్ అవుతావు అంటే వాళ్ళు మొత్తం మన మీద ప్రెషర్ పెడతారు. ఇంకా అదే మనం కొంచెం యాక్టింగ్ చేసుకుంటా ఏడ్చుకుంటూ వెళ్ళినామనుకో, అరే పాపం వీడికి రిగ్రెట్ అవుతుంది, సినిమాలు బాగా చూస్తున్నట్టున్నాడు, వీడికి రిగ్రెట్ అవుతుంది, నెక్స్ట్ టైం మంచిగా తెచ్చుకుంటాడు అని వాళ్ళకి ఒక గుడ్ ఒపీనియన్ వస్తుంది. సో ఇట్లా చేస్తే మనకి అడ్వాంటేజ్ ఉంటుందా లేదా? నేను ఒక విషయం చెప్తాను. ఇది నువ్వు చెప్పిన వర్షన్ 1. ఈ మధ్య ఏం చేస్తుంది తెలుసా, చాలామంది విద్యార్థులు
రిజల్ట్ రాగానే ఇంటికి వెళ్ళేటప్పుడు ఏం చేస్తున్నారు? ఎక్కడ ఇంట్లో చెప్తే వాళ్ళు తిడతారో లేకుంటే నన్ను ఎక్కడ పనిష్ చేస్తారని చెప్పి నువ్వు చెప్పిన వర్షన్ 10%, 90% ఏం చేస్తున్నారో తెలుసా? ఏ రైల్వే ట్రాక్ దగ్గరికో ఏ బిల్డింగ్ వెళ్ళో వాళ్ళు చేసుకుంటున్నారు. అర్థమైందా? అంటే సింపతి కోసం నువ్వు 10% చెప్పావు, 90% అది తట్టుకోలేని భయంలో వాళ్ళు రాంగ్ డెసిషన్స్ తీసుకున్నారు. అలా కాకుండా నేనేమంటానంటే అసలు ఈ సింపతి రాంగ్ డెసిషన్ పక్కన పెడితే నువ్వు నిజంగా పేరెంట్ దగ్గరికి వెళ్ళి, అమ్మా సారీ అమ్మ, ఒక పొరపాటు జరిగింది, నేను ఒక మిస్టేక్ చేశాను, అన్ఫార్చునేట్గా నేను కావాలని చేయలేదు, మిస్టేక్ జరిగింది, మళ్ళీ నీకు ఎలా అయినా తెలుస్తుంది, నేను ముందు చెప్తున్నాను అని చెప్పగానే వెంటనే మీ పేరెంట్స్ ఎలా రియాక్ట్ అయితే నెక్స్ట్ టైం నిజంగా నువ్వు ఆ మిస్టేక్ రిపీట్ చేయవు, ప్లస్ మళ్ళీ వాళ్ళకు వచ్చి చెప్తావు అనేది నా క్వశ్చన్. వాళ్ళు చాలా కూల్గా హ్యాండిల్ చేసేసి ఓకే ఇది ఒక్కసారే కదా, నెక్స్ట్ టైం నువ్వు ట్రై చేసుకొని గుడ్ మార్క్స్ తెచ్చుకో అంటే మనకు ఓకే ఒక నమ్మకం లాగా వస్తుంది. ఓకే మమ్మీ ఏమన్నా నెక్స్ట్ టైం గుడ్ మార్క్స్ తెచ్చుకోవాలని ఒక గుడ్ ఉంటుంది. ఒకవేళ శరత్ మళ్ళీ అదే పని రిపిటేటివ్గా చేస్తే, పొరపాటున మళ్ళీ నెక్స్ట్ డే కూడా లేకుంటే 1 వీక్ తర్వాత అదే తప్పు చేసి మళ్ళీ ఇంటికి వస్తే నెక్స్ట్ టైం కూడా వాళ్ళు సేమ్ అట్లనే అనాలి, లేదంటే నేను ఫీల్ అవుతాను. ఓ నీ మనోభావాలు దెబ్బతింటా కదా. వెరీ గుడ్ శరత్. సరే నేను నీకు ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను. నువ్వు ఒక ఫ్రెండ్ బర్త్డే కొనింది, ఫ్రెండ్ బర్త్డే వెళ్తాను ఇంటికి, వాళ్ళ ఇంటికి వెళ్తాను. అమ్మ ఏం చెప్పిందంటే ఎల్లు కానీ 9 కల్లా వచ్చాయని చెప్పింది. నువ్వు అసలే మనకి ఫ్రెండ్స్ బ్యాచ్ ఎక్కువ కాబట్టి అలా వెళ్ళి 10:30కి వచ్చావు. నువ్వు అన్నట్టు అమ్మ చాలా కూల్గా చెప్పింది, అరే ఇలా చేయకురా, నువ్వు ఆన్ టైంకి వచ్చేసి ఒక్కసారికి వదిలేస్తానని చెప్పింది. నెక్స్ట్ వీక్ వేరేవాడు బర్త్డే పార్టీ వచ్చింది, సేమ్ 9కి రమ్మంటే నువ్వు మళ్ళీ 10:30, 11కి వచ్చావు. రెండోసారి కూడా కూల్గా చెప్పింది. అలా 10 సార్లు 10 బర్త్డేకి వెళ్ళినప్పుడు 10 సార్లు నీకు కూల్గా చెప్పింది. నీలో ఆ బిహేవియర్ చేంజ్ అవ్వాల. ఇప్పుడు 12th టైం అమ్మ ఏం చేస్తే నీ బిహేవియర్ చేంజ్ అవుద్ది? సార్ అప్పుడు అమ్మాయి చెప్పేస్తాడు, డాడీ చెప్తాడు. డాడీ కూడా 10 సార్లు చెప్పడం మొదలుపెట్టాడు, 11వ డాడీ ఒక్కసారి చెప్తుంది చాలు సార్. అవును, నాన్నకు అంత రెస్పెక్ట్ ఇస్తారు. ఇది కూడా మంచి పాయింట్. ఇంట్లో అమ్మా నాన్న ఇద్దరుంటే అమ్మకి వాల్యూ తక్కువ ఇచ్చి నాన్న మాట మాత్రం అంత పవర్ఫుల్గా ఎందుకు తీసుకుంటారు? డాడీ బెల్ట్తో చెప్తాడు, మమ్మీ చేయితో చెప్తాడు. మళ్ళీ చెప్పు. డాడీ ఏమో బెల్ట్తో చెప్తారు, మమ్మీ ఏమో నోరుతో చెప్తుందని లైట్ తీసుకుంటాడు. అది కాకుండా ఇంకేమన్నా ఆన్సర్స్? వెరీ గుడ్. అమ్మాయికి. ఐఎమ్ శృతి ఫ్రమ్ బ్రైట్ కాన్సెప్ట్ హై స్కూల్. కానీ మా మమ్మీ అయితే బెల్ట్తో చెప్తుంది, మా డాడీ నోరుతో చెప్తాడు. వెరీ గుడ్. ఇప్పుడు నువ్వు ఎవరి మాట వింటావు యాక్చువల్గా? డాడీ మాట మంచిదే ఏంటా, కానీ మమ్మీ కొట్టి చెప్తుంది కాబట్టి వినబుద్ధి అవ్వదు. ఇప్పుడు వాడేమో కొట్టి చెప్తే వింటాడని చెప్పి వాడన్నాడు, నువ్వేమో కొట్టి చెప్తే వినట్లేదని అర్థమైంది నా వర్షన్. సో సరే మంచిగా అర్థం చెప్పించి నచ్చి చెప్తే అప్పుడు బాగుంటుంది. డైరెక్ట్ ఫస్టే కొట్టి చెప్తే అసలు వినబుద్ధి అవ్వదు. ఇంకా సరే మళ్ళీ అడుగుతున్నాను, ఫస్టే కొట్టి చెప్తే కాకుండా 10 సార్లు నీట్గా చెప్పిన తర్వాత కూడా పిల్లలు వినకపోతే అమ్మా నాన్న ఏం చెయ్యాలి మీరు చెప్పండి. ఎస్ తల్లి. నేను ఒకటి చెప్పాలనుకుంటున్నాను. చెప్పాలి. ఇందాక నుంచి చేయి రేజ్ చేస్తుంటే ఒక్కరు కూడా మైక్ ఈసారి నుంచి 4 మైకులు అమ్మ దగ్గర పెట్టండి. చెప్తాను. నీ పేరు, నీ స్కూల్? ఐఎమ్ హర్షిత ఫ్రమ్ బ్రైట్ కాన్సెప్ట్ హై స్కూల్. ఒకవేళ అలా చెప్తే పేరెంట్స్ నచ్చ చెప్పాలి. ఫస్ట్ వాళ్ళు ఎలా చెప్పాలంటే, మనం ఏదైనా విషయం చెప్పామనుకోండి, స్కూల్లో ఇలా జరిగింది, ఓకే ఇలా చెప్పాము. ఇప్పుడు పేరెంట్స్ ఎలా చెప్పాలంటే, ఇలానే మంచిగా చదువుకో, ఇలానే ఉండాలి అని చెప్తారు. ఓకే తల్లి. మామూలుగా ఇప్పుడు నువ్వు ఏదైనా తప్పు చేసినప్పుడు, పొరపాటు చేసినప్పుడు ఇంటికి వెళ్ళి చెప్తే వాళ్ళు ఎక్కడ తిడతారని మనం చెప్పడం హైడ్ చేస్తాం. హైడ్ చేయడం రైట్ ఆర్ రాంగ్ అంటే ఖచ్చితంగా రాంగ్. రేపటి రోజున ఖచ్చితంగా వాళ్ళకి మళ్ళీ తెలుస్తుంది, రైట్? అలా కాకుండా నువ్వు ఎందుకు హైడ్ చేస్తున్నావు అంటే, ఫస్ట్ టైం చెప్పినప్పుడు అమ్మ తిట్టింది, బుద్ధి లేదా, ఎన్నిసార్లు ఇదే తప్పు చేస్తావా, ఇంత చదువుకున్నా నీకు ఆ మాత్రం సెన్స్ లేదా అని చెప్పి పరిచయం చెప్పి నువ్వు నెక్స్ట్ టైం వెళ్ళి చెప్పడానికి భయపడుతున్నావు. అర్థమైందా? అలా కాకుండా అమ్మ వాళ్ళు నువ్వు ఏదైనా తప్పు చేసి వచ్చి చెప్పినప్పుడు అమ్మా నాన్న ఎలా రియాక్ట్ అయితే నువ్వు వాళ్ళ దగ్గరికి వెళ్ళి కంఫర్టబుల్గా నువ్వు తప్పు చేసినా పొరపాటు చేసినా వెళ్ళి చెప్పగలుగుతావు. వాళ్ళు ఎలా చెప్పాలి అంటే, ఫస్ట్ కోప్పడకుండా మెల్లగా నెమ్మదిగా చెప్పాలి. అంటే నేను ఇలా చేశాను అంటే, సరే ఇంకొకసారి చేయక, అలా వాళ్ళ ఫేస్లో స్మైల్ ఉండి చెప్తే మనం ఇంకొకసారి చేయకుండా ఉంటాం. అదే మనం ఇంకొకసారి రిపీట్ చేస్తే ఒక 2 times వరకు అలానే చేయాలి. సో ఎన్నిసార్లు మొత్తం? 2 times. ఆ అబ్బాయి 10 సార్లు చెప్పాడు, వేలం పాట మొదలు పెడదాం ఇప్పుడు. ఓకే, 2-3 times చెప్పారు. 2-3 times చెప్పిన తర్వాత కూడా పిల్లాడిలో, ఆ పాపలో కానీ బాబులో కానీ బిహేవియర్లో మార్పు రాకపోతే మిమ్మల్ని అడుగుతున్నా, ఇది పేరెంట్స్ అడగట్లా, మిమ్మల్ని అడుగుతున్నా, స్టూడెంట్స్గా లేదా పిల్లలుగా మీరేమంటారు? ఇప్పుడు నేను 2-3 సార్లు మా అమ్మ నాన్న చెప్పినా వినలేదు సార్, ఇప్పుడు ఏం చేస్తే మీరు వింటారు? ఐఎమ్ హన్సిత ఫ్రమ్ శ్రీ సాయి విద్యానికేతన్ హై స్కూల్.
3 టైమ్స్ చెప్పినా వినకపోతే టీచర్కి కంప్లైంట్ చేయాలి. ఇంట్లో అమ్మా నాన్నే భయం లేదు, టీచర్ ఏం భయం ఉంటారు. సరే, టీచర్కి కూడా చెప్పారు, మారట్లేదు, ఏం చేయాలి? పనిష్మెంట్. ఏం పనిష్మెంట్? కొడితే మళ్ళీ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ పెడతారు మీరు, అవునా? కొడితే మళ్ళీ కొంతమంది డిఫరెంట్గా తీసుకుంటున్నారు, మా అమ్మ నన్ను కొట్టారని చెప్పి. అలా కొట్టడం అనేది ఇప్పుడు రైటా రాంగా అనేది కూడా మనం మాట్లాడదాం. ఇంకేం చేయొచ్చు? ఎనీ అదర్ ఆన్సర్స్? ఎస్, లాస్ట్ మైక్ పాస్ చేయాలి. Hi sir, I am Pranavi from Vignan Sudha Talent High School. మనం 4 times చెప్పినా వినకపోతే పేరెంట్స్కి కొంచెం కోపం వచ్చి మా మాట వినట్లేదు, హాస్టల్కి తీసుకెళ్ళేసేద్దామని వేసేసేస్తారు. బా, ఎంత మంచి. ఈ మధ్య ఎంతమంది ఇలా మిమ్మల్ని ఎప్పుడైనా భయపెట్టారా? ఎలా అంటే, నువ్వు గనక ఇలాగే చేసావు అనుకో నేను హాస్టల్లో పడేస్తా, అదేదో తిహార్ జైల్లాగా చూపిస్తారు. ఎంతమంది ఈ మాట విన్నారు? అలా అన్నప్పుడు వద్దు, నాకు హాస్టల్ వద్దు, నేను ఇక్కడే ఉంటాను, నేను చదువుకుంటా అని చెప్పి అప్పటి నుంచి మీలో పరివర్తన మారిపోయి మీ బిహేవియర్ మారిపోయి మంచి స్టూడెంట్గా తయారవుతారా? అంత సినిమాలో కొంత స్టేజ్ దాటిన తర్వాత వేసే పోతా అలా చెప్పడం, హాస్టల్లో వేసేస్తా, హాస్టల్లో పడేస్తా అని చెప్పి అంటూ ఉంటే అది ఎంతవరకు రైట్? నాకు చాలా కోపం అనిపించింది సార్. కోపం వచ్చింది, బట్ బాధ కూడా అనిపించింది. అట్లా అనింది 2-3 times అనింది మా మమ్మీ. అయితే వద్దు మమ్మీ, నేను ఇక్కడే ఉండి మారిపోతాను అని చెప్పిన. నిజంగా మారావా మారలేదా? కొంచెం వరకు మారా సార్. కానీ అలాంటి డైలాగులు వాడడం, హాస్టల్లో వేసేస్తా, నేను మళ్ళీ వాళ్ళకి చెప్తా అని చెప్పి బెదిరిస్తూ ఏదైనా స్టేట్మెంట్స్ చెప్పడం, బెదిరిస్తూ లేదా భయపడుతూ ఒక స్టేట్మెంట్ చెప్పడం రైటా రాంగా? రాంగ్. రాంగా? రైటా? అయితే ఎందుకు రాంగ్ మీరు చెప్పండి. అలా చెప్తే మనం నెక్స్ట్ టైం చదివినప్పుడు కాన్సన్ట్రేషన్ అనేది ఆ మాటలే గుర్తొస్తాయి పదే పదే. వెరీ గుడ్. కానీ హాస్టల్ అనేది గుడ్డా బ్యాడా? బ్యాడా? అంతేలే, ఇంట్లో కూర్చొని రోజు అడిగిన వంట, అడిగిన ఫుడ్ అన్నీ పెడతా ఉంటే మీకు అన్నీ బాగానే ఉంటాయి, ఆడికి వెళ్తే మళ్ళీ మనం ఒక్కరే ఉంటాం అని చెప్పి అలా. నాకు తెలిసి హాస్టల్ అనేది గుడ్డే, ఎందుకంటే అక్కడ మనం టైం సెన్స్ అనేవి చాలా నేర్చుకోవచ్చు. ఇంట్లో నేర్చుకునే దానికన్నా అక్కడ ఇంకా నేర్పిస్తారు. సరే, మీ నాన్న నెంబర్ నేను వెంటనే హాస్టల్లో జాయిన్ చేస్తాను. జస్ట్ కిడింగ్ తల్లి. రైట్. యాక్చువల్గా కొంతమంది స్టేట్మెంట్స్ ఇస్తుంటారు, నువ్వు ఇలా చేసావా, నేను ఇలా చేస్తా. చిన్నప్పుడు నువ్వు అన్నం తినకపోతే నిన్ను బూచోడి పట్టిస్తా, నువ్వు అన్నం తినకపోతే దయ్యాలు వస్తాయి, ఇలాంటి స్టేట్మెంట్ చెప్తున్నప్పుడు అది పిల్లల యొక్క కాన్ఫిడెన్స్ దెబ్బతీస్తూ ఉంటుంది. హాస్టల్లో పడేస్తా అన్నప్పుడు దానివల్ల కొంత స్టేజ్ వరకు బాగానే ఉంటుంది, కానీ దానివల్ల వచ్చే నష్టాలు కూడా దానికి ఉంటాయి. హాస్టల్ అనేది గుడ్డా బ్యాడా అంటే తీసుకునే స్టూడెంట్ని బట్టి ఉంటుంది, కానీ ఇలాంటి స్టేట్మెంట్స్ వాడి భయపెట్టడం అనేది కొంత స్టేజ్ దాటిన తర్వాత అది ఎఫెక్ట్ తీసుకొస్తుంది. హాస్టల్ ఈజ్ అ వెరీ గుడ్ సైన్. నేను యాజ్ ఎ పేరెంట్గా నిన్ను హాస్టల్లో పడేస్తా అంటే పొరపాటు నిన్ను తీసుకెళ్ళి ఒకళ్ళు రేపటి రోజున మంచి చదువు కోసం, నిన్ను మంచి డిసిప్లిన్ కోసం, మంచి బిహేవియర్ కోసం నేను హాస్టల్లో పెట్టాను అనుకో, నీ మైండ్లో హాస్టల్ అనే పిక్చర్ ఎలా ఉంది? పాజిటివా నెగిటివా? ఇప్పుడు అక్కడికి వెళ్ళి ఉన్నంతసేపు అక్కడ ఉండాలనిపిస్తుందా, పారిపోయి ఇంటికి రావాలనిపిస్తుందా? చాలా మంచి చేసే తప్పు ఏంటంటే అది అలా కాకుండా, ఇక్కడ నీకు విషయం చెప్పట, హాస్టల్ లైఫ్ ఎలా ఉంటుందో నేను పరిచయం చేస్తా, చేయొచ్చా? మీలో ఎంతమంది రాత్రిపూట లేదా ఇంటికి వెళ్ళిన తర్వాత చిన్నప్పుడు ఎల్కేజీ యూకేజీలు అనుకోండి, ఏం చేస్తా తెలుసా? ప్రతి ఒక్కటి నేర్చుకున్న ప్రతి సబ్జెక్ట్ వీళ్ళు ఇంట్లో చెప్తారు. అమ్మ నేను స్కూల్లో ఒక రైమ్ నేర్చుకున్నా, అమ్మ స్కూల్లో నా పెన్సిల్ కొట్టేసాను, ప్రతి ఒక్కటి చెప్తారు. ఈ వయసులో వెళ్ళి ప్రతి ఒక్కటి అమ్మ నన్ను చెప్తారా మీరు? కొన్ని మాత్రం చెప్తారు. ఏది? ఈరోజు మా టీచర్ ఈ పాఠం చెప్పారు, అంతేగాని మా టీచర్ నన్ను కొట్టాడు, మా టీచర్ నన్ను తిట్టాడు అని చెప్తారా? చెప్పరు. అలాగే అమ్మ వాడి సైకిల్ టైర్ పంచర్ చేశాను ఈరోజు అని చెప్తారు. ఇలాంటి నాట్ థింగ్స్ చెప్పరు కదా. కానీ హాస్టల్లో ఉంటే ఏం చేస్తా తెలుసా? ఇవన్నీ ఎవరితో షేర్ చేస్తాడు? మామా సార్ నన్ను ఈరోజు కొట్టాడు కదా, రేపు ఆయన ఎట్టయినా సరే నేను రివెంజ్ అంటే పాజిటివ్గా తీర్చుకుంటా అని చెప్పే విధంగా ప్రతి ఒక్కటి ఎవరితో షేర్ చేసుకుంటారు? హాస్టల్లో ఉండే ఫ్రెండ్స్తో. ఇప్పుడు కూడా చూడండి, మీరు స్కూల్లో ఎక్కువ షేర్ చేసుకుంటే ఇంట్లో ఎక్కువ షేర్ చేసుకుంటారు. స్కూల్కి ఎందుకు వస్తారంటే చదువు అవన్నీ పక్కన పెడితే ఒక 10 మంది నాలాంటి ఇడియట్స్ కొంతమంది ఉంటారు సార్, వాళ్ళతో అన్నీ షేర్ చేసుకోవచ్చు అని వస్తారు, రైట్? అలాగే ఇంట్లో మీరు 8:30కి లైట్ ఆపమంటే ఆపేస్తారు, పడుకోవాలంతే, నో ఆప్షన్. పైగా ఇంట్లో ఏదన్నా అమ్మ నాకు ఇష్టమైన ఫుడ్ ఇది చేసి పెట్టమ్మా అంటే వెంటనే ఏమంటారు, ఒరే ఎప్పుడు తిండికోవాలనా, అవునా అని చెప్పంటారు. అదే హాస్టల్లో ఉండి 2 నెలలకు ఒకసారి ఇంటికి వస్తే నీకేం కావాలో నువ్వు అడగాల, వాళ్ళు చేసి పెడతారా? ఆ 2 నెలలు రాయల్ ట్రీట్మెంట్ ఉంటుందని నేను అంటాను. ఎంతమంది ఒప్పుకుంటారు? రైట్, అది పక్కన పెట్టు. మూడోది, మొబైల్ వాడుతూ ఉన్నావు అనుకో, ఏమంటారు? మామూలు రోజుల్లో మొబైల్ వాడితే నీకు ఫోన్ తప్ప ఇంకో పిచ్చి లేదా?
అని చెప్పి అంటారు. అదే హాస్టల్ నుంచి వచ్చి 2 రోజులు ఇంట్లో ఉన్నప్పుడు మొబైల్, టీవీ, సినిమాలు, ఎంటర్టైన్మెంట్ ఇవన్నీ ఏమన్నా చేస్తుంటే ఏమంటారు? పోన్లే 2 రోజులు వచ్చాడు కదా. ఇప్పుడు చెప్పండి, హాస్టల్ లైఫ్దే ఇదే. కానీ మా ఇంటెన్షన్ ఏంటంటే ఎప్పుడు ఇలాంటి పదాలతో స్టేట్మెంట్లు ఇవ్వకూడదు. హాస్టల్ని భయపెట్టే విధంగా చేస్తే రేపటి రోజున ఇతని బిహేవియర్ హాస్టల్ అనేది నెగిటివ్ ఇంపాక్ట్ తీసుకొస్తుంది. ఇది చాలా రీసెర్చర్స్ కూడా ప్రూవ్ చేశాయి. దయచేసి ఈ స్టేట్మెంట్ వాడడం మాత్రం మిమ్మల్ని భయపెట్టడానికి వాడుతున్నారు, కానీ అది మీకే తెలియకుండా ఒక ఫోబియా క్రియేట్ చేస్తుంది. ఆర్ గెటింగ్ వాట్ ఐ యామ్ సేయింగ్, రైట్?